మా పిల్లొచ్చిందా? వచ్చిందిరా, ఒక్కతే కూర్చొని ఉంది, ఎవరితో మాట్లాడలేదు. ఈ ఊరు తనకు కొత్తనో కానీ బయట ఎవరితోనో మాట్లాడుచుంది. పదమా ఎవరో కనుక్కుందాం. సిస్టర్ ఇందాక ఎక్కడికి వెళ్ళారు? అమ్మ కూడా చెప్పకుండా వెళ్ళారంట కదా. ఆయన ఈ ఊర్లో మీకు ఎవరు తెలియదు కదా, ఎక్కడికి వెళ్ళారు? ఆయన నీకెందుకు చెప్పాలి? అదేంటమ్మా అలాగంటావు? చెప్పేలా కంగారు పడతాను. అయ్యో సారీ పిన్ని, తెలిసిన ఫ్రెండ్ అర్జెంట్ గా మాట్లాడాలంటే వెళ్ళాను. ఓ నీకు ఈ ఊర్లో ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? వాళ్ళు ఏమైనా పిలిస్తే వెళ్ళు, పర్లేదు 4 రోజులు ఉండు, పాపం వాళ్ళు ఫీల్ అవుతారు కదా. చుట్టాలు ఉంచుకొని ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటే పిన్ని ఫీల్ అవ్వదు. అందుకే మా పిన్ని పరువు పోతుందని చెప్పి రానని చెప్పా. అంతే కదరా, నువ్వు మంచి పని చేసావు అమ్మా. ఈ పిల్ల ఏం చేసినా మా అమ్మ కరెక్ట్ అనిద్ది, ఎందుకంటే పిల్ల అతిథి కదా. అట్లుంటది మరి మనతోని. ఎలా చెప్పాలి ఏమో, అసలు నాకేం అర్థం కావట్లేదు. ఓ తేజ, ఏంటే ఇంటి వైపే రావట్లేదు? రా లోపలికి. పెద్దమ్మ, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, కొంచెం జాగ్రత్తగా విను. అంత ఇంపార్టెంట్ అయితే నేను వినాలి, ఏంటో అది.